విడుదలనిచ్చే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ఎస్తేరు 2:3. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి, అగాగీయుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతనిని వేడుకొనగా అనే మాట ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. యూదులు వాగ్దాన ప్రజలు. ఎవరైతే యూదులను నశింపజేయాలనుకున్నారో వారే నశించిపోయారు. ఆలయాన్ని కట్టిన తర్వాత సుమారు 30 సంవత్సరాల అనంతరము ఇప్పుడు పర్షియా దేశంలో యూదులున్నారు. వారిని చెరలోకి పంపించినప్పుడు దేవుడు వారికి ఒక దయగల రాజు క్రింద ఉంటారని చెప్పాడు. దేవుడు న్యాయముగా శిక్షిస్తూ ఉన్నప్పుడు కూడా దయను కలిగి ఉన్నారు. అయితే బుద్ధి లేని యూదులు దేవుని మీద, రాజుల మీద కూడా తిరుగుబాటు చేశారు. విలపించే ఇర్మియా ప్రవక్తను వారు అవమానపరిచారు. దేవుని వాక్యాన్ని తృణీకరించడం వల్ల ప్రతిఫలంగా యెరూషలేమును వదిలి చెరలోనికి వెళ్లాల్సి వచ్చింది. అతని ఎదుటే రాజకుమారులు వధింపబడ్డారు కూడా. చెరగొనిపోబడినటువంటి దేశంలో ఇళ్లు కట్టుకొని క్షేమంగా ఉంటారని, ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిచ్చాడు కదా. దర్యావేషు యొక్క మనుమడు అహష్వేరోషు యూదుల ఎడల దర్యావేషు దయ కలిగి ఉన్నారు. కోరేషు యూదుల కొరకు ఆలయాన్ని కట్టడానికి ఏర్పాట్లు చేశారు గాని యూదుల శత్రువులపై చెడు ప్రచారం చేసి కొంతకాలము ఆ పని జరగకుండా ఆపివేశారు. దర్యావేషు గ్రంథాలను పరిశీలించినప్పుడు సిరియా రాజాజ్ఞ ప్రకారం ఆలయాన్ని తిరిగి కట్టమని, పని కొనసాగించమని యూదులకు అనుమతిచ్చారు. ఆ తరువాత 30 సంవత్సరాలకు ఎస్తేరు గారి యొక్క కథ ప్రారంభమైంది. ఇక్కడ రాజుగారికి సన్నిహితుడైనటువంటి హామాను, మొర్దెకై అనే యూదుడు లేచి అతనికి నమస్కరించలేదని అవమానపరచబడినట్లుగా భావించాడు. కాబట్టి అతడు యూదులందరినీ నశింపజేయాలనే ఆజ్ఞను జారీ చేశాడు. తన ప్రజల కొరకు కన్నీటితో ఎస్తేరు గారు ఇక్కడ వేడుకుంటూ ఉంది. మన వారి కొరకు మనము ఎప్పుడైనా కన్నీళ్లు కారుస్తూ ఉన్నామా? రాజుగారు ఎస్తేరు అభ్యర్థనను అంగీకరించాడు. ఆమె కోరిక ప్రకారము రాజముద్ర ఇవ్వబడింది. ఎస్తేరు గారి యొక్క కన్నీటి మొర్ర ఒక క్రొత్త ఆజ్ఞను రాజుముద్రతో సంపాదించింది. పాత ఆజ్ఞలను కొట్టివేస్తూ అది దేశమంతా త్వరితగతిన వ్యాపింపజేసింది. సాతాను దేవుని పిల్లలను నాశనం చేయాలని చూస్తాడు గాని మనము దేవుని ముద్రతో కూడినటువంటి విడుదల కలిగి ఉన్నాము. మనము దైవ ప్రత్యక్షతతో ఎల్లప్పుడూ కూడా మాట్లాడాలి. మన మాటలు సాతాను యొక్క ముద్రను పగలగొట్టే దేవుని మాటలుగా ఉండాలి. నశించే వారి కొరకు కన్నీటితో దేవుని వేడుకున్నప్పుడు ఆయన మన ప్రార్థన తప్పకుండా వింటాడు. అట్టి కృపాధన్యత మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.